మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానములోనికి చేరిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు దయచేయును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారమైన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ మహాకృపను బట్టి, మీ దయను బట్టి మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడనయ్యున్న ప్రభువా, మీ సిలువలో ఉన్నటువంటి విలువను, మీ సిలువను గూర్చినటువంటి వార్తను, మీ సిలువలో ఉన్నటువంటి అనేక గొప్ప సంగతులను మా అందరితోనూ మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. మంచిదండి. గడిచిన దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకునుచూ ఉన్నటువంటి అంశము సిలువను గూర్చిన వార్త. చెప్పండి, ఏంటి? సిలువను గూర్చిన వార్త అనేటువంటి మాటను మనం నేర్చుకుంటూ, ఈ సిలువ ద్వారా మనకు విమోచన, చెప్పండి, సిలువ ద్వారా విమోచన ఏ విధంగా కలిగిందో, వేటి నుండి మనము విమోచించబడ్డామో ఈ మాటలను గడిచిన దినమున నేర్చుకునే వారమై ఉంటూ ఉన్నాం. అయితే మరొక మాటను మనం గమనించిన వారమైతే, ఈ సిలువ ద్వారా దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి మనము దేవునికి సమీపస్థులముగా మారాం. ఏమండి? సిలువ ద్వారా దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి మనం సమీపస్థులముగా ఉన్నాం. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు దిగంబరినిగా ఉంటిని కనుక, చూడండి, సమీపస్థుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆదాము, పాపి అయిన మానవుడు దేవునికి విరోధిగా, దూరస్తునిగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు ఏం చెబుతూ ఉన్నాడో తెలుసా? అయ్యా, నేను పాపం చేశాను కాబట్టి ఈ చెట్టు చాటున దాక్కున్నాను. అర్థమవుతుందండి? నేను ఇక్కడ నీకు దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటి? నేను నీ దగ్గరకు రాకపోవడానికి గల కారణం ఏంటి? నీవు చెప్పినటువంటి మాటను నేను వినలేదు, నీవు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను అతిక్రమించాను. అందుకే నీకు నా ముఖమును చూపించలేకుండా ఉన్నా, నేను నా ముఖాన్ని కనుపరచలేకుండా ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా మనం చూస్తే ఆది కాండ గ్రంథములో 4వ అధ్యాయము 14వ వచనములో నీ సన్నిధికి రాకుండా, చూడండి, దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనిస్తే, కయీను తమ్మునిని హత్య చేసి పాపము చేసినప్పుడు దేవునికి ఏమైపోయాడో తెలుసా? దూరస్థుడైపోయాడు. అయ్యా, నీ సన్నిధి నుండి నన్ను ఏం చేశావు? నీవు వెళ్ళగొట్టావు. ఎందుకు వెళ్ళగొట్టాడండి?
అమ్మా ఎందుకు వెళ్ళగొట్టాడు? ఈ మరణము అనేటువంటి పని ఎవరు చేయకూడదు? ఎవరు చేయకూడదు అంటే కయోను చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే పాపము అనేది దేవునికిని మానవునికిని మధ్య దూరాన్ని పెంచింది. అందుకే అయ్యగారు కీర్తనలో ఒక వచనాన్ని రాస్తాడు. ఏంటండి ఆ వచనం? అమ్మా ఏమొచ్చును? పాపంబు నరులకు పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెను. అయ్యయ్యో. అమ్మా ఎవరిని మరుగు చేసింది పాపం? అందరూ చెప్పండి, ఎవరిని? దేవునిని మరుగు చేసింది. పాపం చేసినటువంటి ఆదామేమో చెట్టు చాటున దాక్కుంటే, పాపము చేసినటువంటి కయూనేమో దేశ దిమ్మరిగా వెళ్ళిపోయాడు. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ పాపము అనేది దేవునికి దూరస్తుని చేసింది. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉందండి. 3వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథము సాగిల పడుదము రండి, అవమానము మనలను మరుగు చేయునుగాక, మన దేవుడైన యెహోవా మాట వినక. అమ్మా మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. అమ్మా ఏం చేసామట మనం? చూడండి, ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మనందరము కూడా సిగ్గు నొందిన వారమై సాగిల పడుదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారైరి. ఏమండి, దేవుని ఎదుట సాగిల పడదాం రండయ్యా. ఎందుకో తెలుసా? మీరు ఇక్కడ సాగిల పడితే అవమానం నొందుతూ ఉన్నారా? ఏమండి, దేవుని ఎదుట మీరు సాగిల పడుతూ ఉంటే మీకు అవమానకరంగా ఉందా? సిగ్గు తెచ్చుకోండి ఇకనైనా. ఇప్పుడు మాత్రమే కాదు, మన పితరులను మొదలుకొని నా చిన్నప్పటి నుండి నేను ఇంకా పాపములోనే ఉన్నాను, పాపము చేసి ఉన్నాను, మనందరము దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకుందా అని చెబుతూ ఉన్నాడండి. చూడండి, ఈ విధంగా దేవుని దగ్గరికి తన పాపాన్ని ఒప్పుకొని వస్తే దేవునికి ఎంత సంతోషం. ఏమండి, కయూను అయ్యా నేను తప్పిదం చేశాను, నేను పాపం చేశాను అని దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని ఉంటే ఎలా ఉండేదో. ఏమండి, ఏదేను వనములో ఆదాము దేవుని ఎదుటికి వచ్చి అయ్యా నేను నీ ఆజ్ఞను అతిక్రమించానయ్యా, పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని అడిగి ఉంటే ఎలాగ ఉండేదో. కానీ నీవిచ్చినటువంటి ఆ స్త్రీయే ఏం చేయమన్నది? పండు తినమనింది. అమ్మా పాపము అనేది ఈ విధంగా ఉంది. కానీ ఇర్మియా అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా? రండి మనం సాగిలపడి దేవుని ఎదుట మ్రొక్కుదాం, రండి మన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. ఈ వాక్యాన్ని చూద్దామండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములో మనం గమనించిన వారమైతే, యాకోబు పత్రిక ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి
ఎవడునో ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అమ్మా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా మీరు ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారా? ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవునికి విరోధులు. అంటే అమ్మా, అక్కడ వ్రాయబడినటువంటి మాట, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము అనగా ఈ లోకములో నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఏమండి, ఈ లోకములో నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు? దేవుని కంటే నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావో అది ఈ లోక స్నేహమునకు సంబంధించినది. అమ్మా, ఈ లోక స్నేహమునకు సంబంధించినది. అది మనుషులనా, వస్తువులనా, లేదంటే నీకున్నటువంటి ఇంటినా, నీకున్నటువంటి ఆస్తులనా, నీకున్నటువంటి ఐశ్వర్యమునా, దేనినైనా సరే నీవు దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తావో అది నీకు లోక స్నేహముతో సమానము. అమ్మా, దేనితో సమానం? లోక స్నేహముతో సమానం. దేవుడు అంటున్నాడు, లోక స్నేహము దేవునికి వైరము అని నీకు తెలియదా? వాక్యం చెబుతుంది కదా, ఏదేను వనములో పండు తినదని చెప్పినటువంటి దేవుడే మనకు కూడా చెబుతున్నాడు, లోకముతో స్నేహం చేయొద్దు అని. వాక్య గ్రంథాలలో మనం గమనించిన వారమైతే చూడండి, మరొక మాట కూడా యెషయా ప్రవక్త రాస్తూ యెషయా గ్రంథములో 65వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూస్తే, అమ్మా లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లోకములో ఉన్నటువంటి మనమట మన ఆలోచనలను అనుసరించి మన ఇష్టానుసారముగా మనం బ్రతుకుతున్నాం. అమ్మా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అవసరము లేదు, దేవుడిచ్చినటువంటి కట్టడలు అవసరం లేదు, దేవుడిచ్చినటువంటి సన్నిధి అవసరం లేదు, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర విధులు ఏవి కూడా మనకు అవసరం లేదు. మన తలంపు ఏది కలిగితే అదే, మన ఇష్టం ఏది. చూడండి, ప్రతి ఒక్క మానవుడట తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజలుగా ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మా, లోబడనల్లని ఈ ప్రజల వైపట తన 2 చేతులు చాపి దినమంతయు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్య గ్రంథాలలో వ్రాయబడినటువంటి మాట, అయ్యా పాపము నిన్ను దేవునికి దూరము చేస్తే దేవుని యొక్క దేవుడేమో నీవు ఎప్పుడు ఆయన వైపు చూస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పాపము చేసి దేవునికి దూరస్థులమైపోయాం, కానీ తండ్రి ఎప్పుడైనా నా బిడ్డ, నా కుమారుడు పశ్చాత్తాపపడతాడు, నా దగ్గరికి తిరిగి వస్తాడు అని అమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు కదా. తప్పిపోయిన కుమారుని గురించి చెబుతూ, అయ్యా తప్పిపోయినటువంటి కుమారుడు తన ఆస్తిని అంతటిని తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి తన ఆస్తిని అంతటిని కూడా లోకముతో స్నేహము చేసి లోకములో ఖర్చు పెట్టి తండ్రి కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమించాడో దాని దగ్గర అంతటిని కూడా ఖర్చు పెట్టాడు. అయితే ఎప్పుడైతే తండ్రి కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించాడో ఏమైపోయాడు? ఒకానొక దినాన వట్టివాడైపోయాడు. ఎప్పుడైతే వట్టివాడైపోయాడో, ఒంటరి వాడైపోయాడో అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. కానీ తండ్రి ఏమో ప్రతిదినం ఏం చేస్తూ ఉన్నాడట? తన కుమారుని నిమిత్తం ఎదురు చూస్తున్నాడండి. ఎప్పుడు కూడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న తన తండ్రికి ఒకానొక దినాన
దూరమున వస్తున్నటువంటి తన కుమారుడు కనపడ్డాడు. ఏమండి, ఎప్పుడో వచ్చినటువంటి కుమారుని విషయంలో ఏం చెయ్యాలి? అరే, ఎందుకు వెళ్ళిపోయావు? నిన్ను ఎవరేమన్నారు? ఏం జరిగింది? ఎలా అయిపోయావు? ఏంటి అసలు? ఎందుకు వచ్చావు? ఇన్ని రకాలుగా మాట్లాడాలి. కానీ నా కుమారుడు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడని తండ్రి చేసినటువంటి పని ఏంటో తెలుసా? పరుగెత్తుకుని వెళ్ళి తన 2 చేతులు చాపి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకోనేను. అలాగే చెడు మార్గమును నశిస్తూ ఉన్నటువంటి మన ఆలోచనల ప్రకారము, మన ఇష్టానుసారముగా చెడు మార్గములో ఉన్నటువంటి మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు తన 2 చేతులను చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 14-16 వచనములో, ఎఫెసీ పత్రిక చూడండి, వాక్య భాగం తెలియచేయబడుతున్నటువంటి మాట, ఆయన మనకు సమాధానముగా ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను. మన మధ్య ఉన్నటువంటి గోడ పడగొట్టబడింది. మన మధ్య ఉన్నటువంటి గోడ చూడండి, వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. పాపము అనేటువంటి మధ్య గోడ కట్టబడింది. ఈ గోడను బట్టి మనం ఏం చేయలేకపోతూ ఉన్నాం? దేవునికి సమీపస్థులముగా ఉండలేకుండా ఉన్నాం. ప్రభువుకి సమీపస్థులముగా ఉండలేకుండా ఉన్నాం. అయితే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా, క్రీస్తు ప్రభువారు ఈ సిలువ మీద శ్రమనుంది, ఈ సిలువ మీద మరణించి దేవునికిని మనకును మధ్య ఉన్నటువంటి ఈ అడ్డు గోడను ఏం చేశాడో తెలుసా? తొలగించి వేశాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎవరికి దగ్గరయ్యాం? ఎవరికి దగ్గరయ్యాం? దేవునికి దగ్గరయ్యాం. దేవునికి సమీపస్థులమైపోయాం. ఎందుకంటే దేవునికిని మనకును మధ్య ఉన్నటువంటి ఈ అడ్డు గోడ అనేది కొట్టివేయబడింది లేదా పడగొట్టబడింది. పడగొట్టబడినటువంటి ఈ గోడను బట్టి, పడగొట్టబడినటువంటి దీనిని బట్టి మనం ఇప్పుడు దేవునికి సమీపస్థులమైపోయాం. అయితే ఆలోచన చేద్దాం. అయ్యా, ఈ సిలువ దగ్గరకు వచ్చాం, ఈ సిలువ దగ్గర సిలువను గూర్చినటువంటి వార్తను వింటున్నాను. ఈ సిలువను బట్టి దేవునికి నాకును మధ్య ఉన్నటువంటి ఈ పాపము అనేటువంటి అడ్డు గోడ పడద్రోయబడింది. ఈ సిలువ చెంత ఉన్నటువంటి నేను, సమీపస్థుడిగా ఉన్నటువంటి నేను ఇప్పుడు ఏం చేయబడతానో తెలుసా? ఏ విధంగా ఉంటానో తెలుసా అంటే వాక్యం చెబుతుంది, మొదటిగా మీరు దేవునికి సమీపస్థులగుట ద్వారా, దేవునికి మీరు సమీపస్థులగుట ద్వారా దేనిని పొందుకుంటారయ్యా అంటే చూద్దాం వాక్యాన్ని. రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం.
దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అమ్మా, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. అమ్మా, ఏం చేయబడ్డాం? ఇక్కడికి రావడానికి ఒక అర్హత కావాలి. ఏమండి, బస్సు ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి. ఫ్లైట్ ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి. అలాగే దీని లోపలికి అనగా దేవుని సన్నిధానములోనికి రావాలి అంటే మన అర్హత ఏంటో తెలుసా? అమ్మా, ఏంటి మన అర్హత? మనము క్రీస్తు యందు విశ్వాసం ఉంచాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట, మనము విశ్వాసము వలన. ఏమండి, మనము ఏం చేయబడ్డాం? అమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు మనం ఉన్నామా? ఆయన శ్రమ పడినప్పుడు మనం ఉన్నామా? అమ్మా, ఆయన మన పాపములను మన శిక్షలను భరించాడని చెప్పినప్పుడు మనం ఉన్నామా? లేం. కానీ ఇందులో ఎలా ప్రవేశించావు అంటే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. విశ్వాసమును బట్టి. చూడండి, క్రీస్తు ప్రభు వారి యందు ఎప్పుడైతే విశ్వసించామో, ఆయన నా కొరకే మరణించాడయా అని, సిలువలో నా కొరకే మరణించాడని ఎప్పుడైతే నమ్మామో, విశ్వాసము కలిగిన వారముగా ఉన్నామో, ఏం చేయబడ్డామో తెలుసా? దైవ సన్నిధికి సమీపస్థులముగా చేరాం. అంతేకాకుండా దైవ సన్నిధి, దైవ సాన్నిధ్య ప్రవేశము గలవారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడనంత వరకు మనకు ఏం లేదు? దైవ సన్నిధి మనకు లేదు. ఏమండి, దేవునితో సమాధాన పడనంత వరకు దైవ సన్నిధి అనేది మనకు లేదు. అయితే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి ద్వారా దేవునితో మనం సమాధాన పడుతున్నామో, మనకు దైవ సన్నిధిలోనికి ప్రవేశము అనేది దొరికింది. అంతేకాకుండా మరొక మాట కూడా వ్రాయబడిందండి, నీవు దేవునికి సమీపస్థుడు అయితే ఏమవుతావో తెలుసా? వాక్యం చెబుతున్న మాట చూడండి, పరిశుద్ధ గ్రంథములలో అందరూ కూడా దేవునికి సమీపస్థులు అవ్వాలనుకుంటారు. వారు సమీపస్థులయ్యే కొద్దీ వారు వర్ధిల్లుతారు. ఏం చేయబడతారండి? వర్ధిల్లుతారు. దానియేలు దేవునికి సమీపస్థుడయ్యే కొద్దీ వర్ధిల్లాడు. యోబు దేవునికి సమీపస్థుడయ్యే కొద్దీ వర్ధిల్లాడు. దావీదు దేవునికి సమీపస్థుడయ్యే కొద్దీ వర్ధిల్లాడు. అలాగే నేటి దినాన చేరిన మనము దేవునికి సమీపస్థులముగా ఉంటే, అనగా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, దేవుని మాటలు వినడం, దేవుని పనిని చెయ్యడం, వీటి ద్వారా మనం ఎవరికి దగ్గరస్థులం అవుతామండి? చెప్పండి అందరూ. ఎవరికి? దేవునికి దగ్గరస్థులం అవుతాం. అయితే కూడినటువంటి మీరు దేని ద్వారా దేవునికి దగ్గరస్థులయ్యారు? చెప్పండి. దేని ద్వారా దేవునికి సమీపస్థులవుతూ ఉన్నారు? విశ్వాసము ద్వారా. మంచిదే. అయితే ఇంకా మీరు వర్ధిల్లాలి అంటే ఏం చేయాలో తెలుసా? అమ్మా, వర్ధిల్లాలి అంటే ఇలా కుర్చీలో మౌనంగా కూర్చుంటే ఎప్పటికీ వర్ధిల్లలేం. వాక్యం చెబుతున్న మాట, ప్రార్థించాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, సువార్త ప్రకటించాలి. ఏమండి, దేవుని పరిచర్య చేసే వారముగా ఉండాలి. దేవుని పని నిమిత్తమై నీవు ఎప్పుడైతే ప్రయాసపడుతుంటావో అప్పుడే నీవు
వర్ధిల్లుతావు. దేవుని యొక్క వాక్య భాగం మరొక మాట చెబుతూ ఉంది. ఏమండి, మనం గమనించిన వారమైతే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. అదేమనగా దేవుడు చాలండి. వాక్య భాగం చెబుతున్నటువంటి మాట, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఏమండి, వాక్యం కొంచెం జాగ్రత్తగా ఆలోచన. ఈ ఒక్క మాటలోనే సమస్తము కూడా దేవుని వలనైనవి, సమస్తము దేవుని వలనైనది. అయితే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. దేవునికి దూరస్థులమైనటువంటి మనము ఇప్పుడు ఎవరి ద్వారా సమాధానపరచబడ్డాం? క్రీస్తు ద్వారా సమాధానపరచబడ్డాం. అయితే ఆ సమాధానపరచు పరిచర్యను, ఏమండి అయ్యా, ఆ సమాధానపరచు పరిచర్యను అనగా సువార్తను ఏం చేశాడో తెలుసా? మాకు అనుగ్రహించెను, అనగా మనందరికీ కూడా అనుగ్రహించాడు. ఇప్పుడు క్రీస్తుని గురించి నీవు ఎవరికైనా చెబితే వారు ఏమవుతారో తెలుసా? దేవునికిని వారికిని మధ్య సమాధానము అనేది కలుగుతుంది. చూడండి, దేవునికిని మానవునికిని మధ్య సమాధానాన్ని కలిగించే సమాధానకర్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. అర్థమవుతుందా? ఈ సిలువ చేసినటువంటి పనండి, ఈ సిలువను గూర్చినటువంటి వార్త ఇది. అయ్యా, ఈ సిలువను బట్టి దేవునికి దూరస్థులమై ఉన్నటువంటి మేము సమీపస్థులమయ్యా. అయితే నేటి దినాన వాక్య భాగాలలో గమనించిన వారమైతే చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు ఏ విధముగా దేవునికి దూరస్థులైపోయారో మిమ్మల్ని సమీపస్థులనుగా చేయుటకు క్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా? పరిచర్యను మీకు అప్పగించాడు. ఏం అప్పగించాడట అంటే, అయ్యా మీరు సువార్త చెబితే ఎవరైతే విశ్వసిస్తారో వారు క్రీస్తు ప్రభువారిని బట్టి మందిరములో దైవ సన్నిధిలోనికి ప్రవేశిస్తారు. క్రీస్తు ప్రభువారిని బట్టి వారు వర్ధిల్లుతారు. క్రీస్తు ప్రభువారిని బట్టి వారు పరిచర్య చేసేవారుగా ఉంటారు. ఏమండి, నేటి కాలంలో సువార్త చెబుతున్నటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారండి అంటే వారికి సువార్త ప్రకటించబడింది. వారు దేవునికి దూరస్థులై ఉంటే క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం వారిని దేవునికి సమీపస్థులుగా చేసింది. వాక్యాన్ని మనం గమనించిన వారమైతే, అమ్మా నీవు పరిచర్య చేయుట ద్వారా దేవునికి ఏమవుతావు? దగ్గర అవుతావా? దూరం అవుతావా? అందరూ చెప్పండి, ఏమవుతావు? దగ్గర అవుతాం. మరొక మాటను చూస్తే చూడండి, దేవుని యొక్క సన్నిధానములో ఇశ్రాయేలీయులను దేవుడు ఏమనేవారయ్యా అంటే నా ప్రజలు అనేవాడు. వీరు నా స్వాస్థ్యము అనేవారు. అంతేకాకుండా వారు ఏర్పాటు జనాంగము, అంతేకాకుండా వారు దీవించబడిన వారు, వారు ఏర్పాటు చేయబడిన వారు. ఈ ఆధిక్యతలన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలీయులకి ఇవ్వబడ్డాయి. అయ్యా ఎన్నిక చేయబడిన వారు,
ఏర్పాటు జనాంగము, ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, దేవుని చేత విమోచించబడిన వారు, బానిసత్వములో నుండి విడిపించబడిన వారు. ఇన్ని ఆధిక్యతలు ఎవరికి మాత్రమే ఉన్నాయి? కానీ ఒక్క సిలువ ద్వారా సిలువలో మరణించినటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా పాపము నుండి విమోచించబడిన వారమండి మనం. బానిసత్వము నుండి, మరణము అనేటువంటి బానిసత్వము నుండి విడిపించబడినటువంటి వారం, ఎన్నిక చేయబడిన వారం, ఏర్పాటు చేయబడిన వారం, క్రీస్తు రక్తములో కడుగబడి పవిత్రపరచబడిన వారం. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానములో దేవునికి సమీపస్థులముగా ఉన్నటువంటి వారం. ఎవరిని బట్టి? ఇశ్రాయేలీయులకు ఎంత ఆధిక్యత అయితే ఉందో అంతకు మించిన ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు. వారు మన్నాను తిని ఏం చేశారండి? మరణించారు. అయితే మనం క్రీస్తు శరీరమును తిని మనం నిత్యము కూడా జీవిస్తున్నాం. హల్లెలూయా. వాక్య భాగం చెబుతున్నటువంటి మాట, అయ్యా ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా మనం ఉంటాం అంటున్నాడు. మరొక మాటను చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో నీవు దేవునికి సమీపస్తుడుగా ఉంటే ఎలా ఉంటావో చెబుతున్నాడండి. చూడండి, ఈ వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాటను చూస్తే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటుకు ఎవరు అవండి? ఆలయం అందంగా కనిపించాలంటే ఎక్కడ ఏ వస్తువులు ఉండాలో ఆ వస్తువులు ఉండాలి, ఎక్కడ ఏ విధంగా కట్టబడాలో ఆ విధంగా కట్టబడాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. 22వ వచనమండి. అమ్మా ఏం చెబుతూ ఉన్నాడట? అయ్యా ఈ వస్తువు, ఈ ఆలయాన్ని కడితే ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే మీరు కూడా ఆత్మ మూలముగా ఏమండి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా. అర్థమవుతుందా ఈ మాట? ఏంటి అంటే మనందరము దేవునికి నివాస స్థలముగా ఏం చేయబడుతున్నాం? కట్టబడుతూ ఉన్నాం. కట్టబడాలి అంటే ఈ ప్రదేశంలో ఉన్న వాటిని కొన్నిటిని తీసివేయాలి, కొన్నిటిని చేర్చాలి. ఏమండి? ఒక స్థలములో ఏదైనా కట్టబడాలి అంటే ఏం చేయాలి? ఆ స్థలంలో చెట్లున్నా, ముళ్ళ పొదలున్నా, లోయలున్నా, గుంటలున్నా, రాళ్ళున్నా వీటన్నిటిని కూడా ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేసిన తరువాత కట్టడానికి వస్తువులను చేర్చాలి. ఇటుకలను, సిమెంటును, రాయిని వీటన్నిటిని కూడా చేర్చాలి. అలాగే క్రీస్తులో నీవు కట్టబడాలి అంటే ముందుగా నీ హృదయములో ఉన్న వాటిని తీసివేయాలి. నీ హృదయములో చెడ్డ క్రియలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తీసివేసినప్పుడు దేనిని చేర్చుకుంటావో తెలుసా? ఏమండి? వాక్యాన్ని చేర్చుకుంటావు, దేవుని ప్రేమను చేర్చుకుంటావు, న్యాయాన్ని చేర్చుకుంటావు, ఆయనలో ఉన్నటువంటి దివ్య లక్షణాలన్నిటినీ కూడా నీవు చేర్చుకుని దేవాలయముగా నీవు కట్టబడతావు. హల్లెలూయా. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా క్రీస్తు ద్వారా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏం చేయబడ్డారు? దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమైతే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మన హృదయములో ఆయన. చూడండి, నీ హృదయమే దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయము. వాక్యం చెబుతున్నమాట
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో మాట్లాడతాడు కనాను స్త్రీతో. ఏమన్నో తెలుసా? అయ్యా, నా కుమార్తెను బాగు చేయి ప్రభువా అంటే, అమ్మ నువ్వెవరివి? కనాను స్త్రీవి. నీవెవరివి? కనాను స్త్రీ. యేసయ్య సహాయాన్ని కోరినప్పుడు యేసయ్య అంటాడు, పిల్లలు తినేటువంటి రొట్టెను తీసుకుని అమ్మా కుక్క పిల్లలకు వేయడం మంచిదేనా అంటే, అయ్యా కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నారు. అయితే మనం ఎవరమో తెలుసా? దేవుని పిల్లలం కదా. ఈ కుక్క పిల్లలు ఏం చేస్తాయి? యజమానుడి బల్ల మీద నుండి పడు రొట్టె మొక్క కొరకు ఎదురు చూస్తుంది కదయ్యా. అలాగే నేను నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. నేను నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు నా యజమానుడవు, నేను నీ పిల్లలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతున్న మాట, ఈ వాక్య గ్రంథాలలో వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను బట్టి మనం ఏం చేయబడ్డామంటే దేవునికి సమీపస్తులమైపోయాం, ఆయన ఇంటిలోని వారమైపోయాం. అమ్మా, ఆయన ఇంటిలోని వారమయ్యాం. చివరిగా దేవుడు అంటున్నటువంటి మాట ఒకటి ఉంది, మీరు క్రీస్తుకు సమీపస్తులగుట ద్వారా నిత్య సంతోషాన్ని పొందుకున్నారు. లోకములో ఎక్కడ దొరకని సంతోషం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా గమనించండి, సిలువను గూర్చిన వార్త. చెప్పండి, ఏం వార్త ఇది? ఈ సిలువ వార్త దేవునికి దూరస్థులమై ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా చేసింది. ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మన పాపాన్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడినటువంటి వారముగా మనం ఉంటే ఆయన మన పాపములను ఆయన రక్తము ద్వారా పవిత్రపరచి ఆయనకు సమీపస్తులుగా మనలను చేశాడు. ఈ సమీపస్తులుగా ఉన్నటువంటి మనం దైవ సాన్నిధ్య ప్రవేశమును పొందుకున్నాం, వర్ధిల్లుతూ ఉన్నాం, పరిచర్య భాగ్యాన్ని పొందుకున్నాం. అంతేకాకుండా ఇశ్రాయేలీయులతో సహపౌరులముగా మనమున్నాం. దేవుడు అంటున్నాడు, దేవుని ఆలయముగా మీరు కట్టబడ్డారు, దేవుని పిల్లలు అగుటకు మీకు ఆధిక్యత దొరికింది. అంతేకాకుండా నిత్య సంతోషం అనేది మీకు కలిగింది. ఇదంతా కూడా కలుగుటకు గల ఒక్క కారణం ఏంటి? యేసయ్య మన నిమిత్తమై సిలువ వేయబడ్డాడు. ఈ వార్త మనం చెప్పే వారముగా ఉండాలి. అలాగున చెప్పగలుగు భాగ్యం దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, నీ వాక్యము ద్వారా కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడారు. సిలువ అయ్యా నీకు సమీపస్తులుగా చేసిందయ్యా. అటువంటి వార్తను మేమందరము కూడా ప్రకటించు భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.